అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా? నిన్ను ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారా? ఇక ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి. ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని, టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే, మీరు ఒక సిట్టింగ్ జడ్జితో 10 రోజుల లోపట మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దీన్ని ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమైనాయి, లోపల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారట. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట. కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు, పైసలు తీసుకొని అమ్ముడు పోయింది. మళ్ళా గదే పేదోళ్ళు తెలంగాణ గుండె సప్పుడు వినిపిస్తున్నారు కంటిన్యూస్ గా. సోషల్ మీడియా అనేటోళ్ళే మళ్ళీ వచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు. ఇది కొంటే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పేందుకు రఘు లేవనెత్తున్న అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు, ఇలా చెరువుది కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా, ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడిగితే రఘు మీద పడ్డారు, రఘు ఛానల్ మీద పడ్డారు. అసలు ఆ పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండె సప్పుడు వినిపించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం.